నాకు వద్దులేనా. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూలు? గాయత్రి నువ్వురా హీరో. నమస్తే. రూపా వీరాంజనేయులు. రూపా వాళ్ళ ఇదే వాళ్ళ వైఫ్ తాతల్లి పిల్లలు రండి. ఏ ఊరు తల్లి మీది సొంతము? ఎక్కడ? కదిరి దగ్గర. ఉప్రాలపల్లి. ఇల్లు సొంతమా బాడిగా? పట్టా ఇచ్చినాం కదా. ఎక్కడ కట్టినావా? బిల్లు పడిందా? మిగతా గోడలు కట్టుకోవాలి కదా తల్లి. సొంత ఇల్లు ఇచ్చిన తర్వాత కట్టుకోవాలి కదా. నువ్వేం చదువుతున్నావు అంటే? 10th క్లాస్ చదువుతున్నావు. బాగా చదువుకోవాలా. ఎక్కడ? ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ఉందా? మన గవర్నమెంట్ స్కూల్లో చదివితే బాగుంటుంది. ఫస్ట్ నుంచి చదివినారు. నీళ్ళమ్మ పిల్లలు 10th క్లాస్ కదా. సగం పీజీ ఉన్నాయి కట్టించుకున్నాడా? సుజాతనా మీ పేరు? మగ్గాలకి ఎన్నిసార్లు పడింది? 5 సార్లు పడింది కదా. 3 సార్లు ఆయనకి, 2 సార్లు మీకు. ఏమేంటి ఎందుకు చేసుకున్నాడు? అదే సార్ 20 కిలోలతో 10 రూపాయలు వడ్డీలు చేసి సూసైడ్. అందులో మగ్గాలకి అప్పుడు కరోనా టైంలో ఇవ్వడం. ఎందుకు 10 రూపాయల వడ్డీతో ఏం గిట్టుబాటు అయితే తీసుకున్నాడు? చేస్తున్నారు సార్. మనిషిని పోగొట్టుకోవడమే కదమ్మా. నేను చూస్తుంటే దగ్గర మీకు ఏంది ఇంటి పట్టాతో సహా చూస్తే సుమారు ఇప్పుడు ఈ 5 లక్షలతో 14 లక్షల రూపాయల దాకా వస్తుంది మీకు. పట్టా 5 లక్షలు వేసుకుని 4,42,000 వివిధ పథకాల ద్వారా వచ్చింది. మనంత డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు ఇట్లా పనులు చేసుకోవాలో చెప్పు. అమ్మఒడి కింద 55,000 పడింది. పెన్షన్ 46,000. ఆసరా కూడా వస్తుందా? పొదుపులో ఉన్నాం. 0 వడ్డీ వచ్చింది. ఇంటి కిందికి వచ్చింది. నేస్తం 48,000 వచ్చింది. 1,24,000 వచ్చింది. దగ్గర నేను ఇప్పుడు ఇచ్చిన ఈ చెక్కుతో సహా కలిస్తే 14,50,000. ఇల్లు కట్టుకొని చేరుకోమ్మా. నీకు ఒక ఇచ్చినది ఆస్తి. అవన్నీ ఉంటాయిలే. అది జీవితాంతం ఉండేది. అవేం అప్పులేం కట్టద్దు. కానీ ఇల్లు కట్టుకోవడమో లేదంటే పిల్లల పేరు మీద పెట్టడమో చెయ్యి. సరేనా? ఉంటే చేతిలో లెక్కుంటే ఏం మిగలదు. అర్థమైందా లేదా? హౌసింగ్ కడితే హౌసింగ్ బిల్లులు ఇస్తారు కదా. బిల్లు పడిందా? ఫస్ట్ బిల్లు గుణాది బిల్లు పడింది కదా. మరి ఇంకేమి మిగతాది కట్టుకొని చేరుకో. ఇట్లే ఉంటావా ఏమి? మళ్ళీ ఆయన పడిన ఇబ్బంది నువ్వు పడకూడదు కదా. వీరాంజనేయులు పడిన ఇబ్బంది నువ్వు పడకూడదు కదా. మీ పిల్లలకి ఇవే కల్పిస్తావా? ఎవరున్నారా? అమ్మ నాన్న ఉన్నారా? ఎక్కడ? ఎక్కడ ఉంటాడు? మీ అత్త మామ? మా మామ నాకు పెళ్ళి ఆకనే చనిపోయాను. మా అత్త ఊరికాడ ఉంటుంది. మరిది కానీ ఎవరైనా లేరా? ఒకడే కొడుకు. ఇల్లు కట్టుకో. బాధ తప్పిపోతుంది. ఇంటి సైటు విలువే ఆడ 10 లక్షల పైగా ఉంటుంది. అది రాస్తే సుమారు నీకు 20 లక్షల పైకి వస్తా అన్నట్టు మేము ప్రభుత్వం నుంచి. ఇంకా నువ్వు అది ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పినావంటే భవిష్యత్తు వీళ్ళ పిల్లల్ని నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతావు. అర్థమైందమ్మా? కానీ మగ్గాలు జరగక ఇప్పుడు అప్పులు ఉన్నాయి. మగ్గాలు జరగక ఇప్పుడు మగ్గాలకి లెక్కేస్తున్నాము. పిల్లల చదువుకి డబ్బులు పడుతున్నాయి. ఆసరా డబ్బులు పడుతున్నాయి. ఇంటి బిల్లులు పడుతున్నాయి. నేస్తంలోనూ పడినాయి. 1,00,000 రూపాయలు 1,24,000 పడింది. ఉంటాలే. ఇంక అవన్నీ జీవితాంతం పెట్టుకుంటా అంటామా? అవసరం లేదే. అవన్నీ నేను చెప్తానులే. 10 రూపాయలు అవన్నీ కట్టక్కర్లేదే. అర్థమైందా? అప్పుడు నేనే కదా అన్నీ క్యాన్సిల్ చేయించినది.
ఆ రోజే చెప్పినాం కదా కట్టద్దని చెప్పేసి. సీ ఉన్నాడా? మళ్ళీ ఇంక ఇదే కట్టుకుంటూ పోతుంటే ఏం చేసుకోవడానికి? ఎన్ని లక్షలు ఇచ్చినా చాలదు. 2 టోన్స్. లాస్ట్ టైము ఇట్లా థర్డ్ పార్టీ వాళ్ళు హై ఇంట్రెస్ట్ చేస్తా అంటే నేను వద్దని చెప్పిన ఈ సూసైడ్ చేసిన తర్వాతనే. ఇప్పుడు మళ్ళీ 5 లక్షలు ఇస్తున్నాం ఈమెకు. దగ్గరికి ఈమెకు ఇప్పుడు దీంతో చూసుకుంటే హౌస్ రేట్ అంతా చూస్తే దగ్గర 20 లక్షలు విలువైనవన్నీ ఇచ్చినాము నాకు ఈ 4 సంవత్సరాల్లో. ఇంకా ఇది కట్టుకోవడం వాళ్ళకి ఎవరికో చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వండి. ఈమె జోలికి ఇంకా ఎవరే కానీ వడ్డీలు వసూలు చేసుకోవడానికి కానీ దీనిలో కానీ రాకుండా. ఇది 10 రూపాయల వడ్డీలు ఉంటారు చూసినావా, దిన వడ్డీలు, వీళ్ళతోనే తలకాయ నొప్పి అంతా. చెప్తాను, అర్థమవుతుందమ్మా. నువ్వు ఇంకోసారి తప్పు చేసినావంటే నీకు సాయం చేయడానికి ఎవరు రారు. పిల్లలను చూసుకో, పిల్లల భవిష్యత్తు కదా కావాల్సింది. ఇంకెప్పుడు ఇవే పనులే ఉంటా అంటే వ్యాపారాలే చేస్తా అంటామా? మళ్ళీ అవసరం లేదు. లాస్ట్ నాతో వచ్చి చెప్పింటేనే అప్పుడు మనం చెప్పినది. ఇప్పుడు మహిళా సంఘాల్లో కూడా ఇస్తున్నాం కదా, ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు. 20 లక్షల వరకు సంఘంలో డబ్బులు ఇస్తా అంటారు. ఇంకేం దాంట్లో కానీ తీసుకుంటున్నారు చెప్పు. మీ సంఘం వరకు ఎంతవరకు ఇచ్చినారు ఇంతవరకు? 15 లక్షలు వచ్చింది సంఘానికి. 15 లక్షలు వచ్చింది. ఇంకేమ్మా? ఎక్కడికంటే ఎక్కడికా? అవునమ్మా, ఏ దానికి తీసుకున్నారు అంత అప్పులు అంటున్నా? ఆ మనిషి చేసిన ఏ దానికి ఒక కారణం అంటూ ఉండాలి కదా తల్లి. మా సింపుల్ ఆరోగ్యం దానికి సంబంధించి అయితే దగ్గర ఫుల్ 3000 దానికి సంబంధించి ఫ్రీగానే చేస్తున్నారు. ఏమేంటి చెప్పు అతనికి? ఎన్ని లక్షలు ఏంటది? నొప్పి తట్టుకోలేక తాగేకి ఇవన్నీ వ్యవహారాలే, ఊరికే నొప్పికి తట్టుకోలేక కట్టించుంటాను సార్. వీళ్ళంతా దీనికి అప్పుల కోసం వచ్చిన వాళ్ళే కాదు కదా, చెల్లెలే కదా. వాళ్ళంతగా మాట్లాడుతా అంటే చెప్తాను. వాళ్ళ ఆయన ఎక్కించుకోనే. ఏదైనా కానీ మీ చెల్లెలే కదా అంతా 5 మంది. దీంట్లోతో ఇండ్లు కట్టుకోమా. మీ పిల్లల చదువు ఎంత ఉందో అంత చదువు మేమే చదివిపిస్తాం, ఫ్రీగా చదివిపిస్తాం. అర్థమవుతుందా? నువ్వు ఇండ్లు కట్టుకొని దాంట్లోకి చేరుకో. ఊరికనే రావు పట్టాలు కానీ ఇవి కానీ ప్రతిసారి. ఇది కాదు, నీకు ఒక ఆస్తి ఇస్తా అంటే ఏం నిలబెట్టుకుంటావు ఇట్లయితే? మా ఎంత తెచ్చుకుంటారు? 50,000 తెచ్చుకుంటారా? నీకు ఇచ్చినది ఏమో 5 లక్షల దాకా డబ్బులు వచ్చినాయమ్మా. ఏదైనా ముద్ర దానికి ఎంత ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కూడా చాలా తక్కువ. అవునేం లేదు, సే గారికి చెప్పినానులే. కొద్దిగా ఉండాలి కదమ్మా. ముద్రా లోన్ తీసుకుంటే 50,000 దగ్గరికి వీళ్ళకి 5 లక్షల రూపాయల దాకా అమౌంట్లో వివిధ దాంట్లో ద్వారా పడింది. ఏం చేస్తుంటారు కదా, మగ్గం పని మీడో చేస్తున్నాడు, దానికి డబ్బులు వస్తుంటాయి. నీ పని నీ కట్టుకోకపోతే కట్ అవుతా ఉంటుంది. నీ పనికి చేసుకుంటూ దానికి అదనంగా వచ్చిన డబ్బులు ఇవి. నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ నీ వృత్తి మీద నువ్వు బతుకుతూ ఉండి అదనంగా వచ్చిన డబ్బులు. కాదమ్మా, ఇల్లు కట్టుకుంటే అన్నీ వస్తాయి. నువ్వు నా కారణాలు చెప్పేటట్లుంటే ఇవన్నీ కూడా తీసుకొని పోయి మళ్ళీ పిల్లల మీదనే నేను డిపాజిట్ చేస్తాను. తపస్సు చేత నువ్వు చెప్తుండేది. సొంత ఇల్లు పట్టా ఇచ్చిన తర్వాత అంత ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ కారణాలని అప్పులు కట్టుకోవాలా ఇది కట్టుకుంటా అంటే ఎట్లయితుంది? ఏ కారణంతో చేసినారు? 10 రూపాయల వడ్డీకి ఏ కారణాలతో చేస్తారు చెప్పు తల్లి. నీకు తెలియదు, ఇప్పుడు నీకు తెలుసు కదా. జరిగిన నష్టం జరిగింది, ఇప్పటి నుంచి నీకు బాగా తెలుసు కదా. పిల్లల భవిష్యత్తు ఉంది కదా, పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించవా? మరి ఏం ఆలోచిస్తాను వాళ్ళ గురించి అయితే? అవునమ్మా, ఎవరైనా కానీ అంతే. సాక్కోవడం అవసరం లేదు, వాళ్ళ ఫీజులే మేము కడుతున్నాను. ఇంత డబ్బులు పడినాయి నీ దాంట్లో.
ఎంత పడినా కూడా ఇట్లాగే చేసుకుంటా ఇట్లాంటి మన జీవనశైలి మారదా? మన ఆలోచన విధానం మారాలి కదా. చదువుకోనా బాగా, సరేనా? ఇది చూసుకోండి, వాళ్ళు ఎవరినో చూసుకొని ఇది చేసుకోండి. తీసుకున్నాం, మీరే చెల్లెలే ఉన్నట్టున్నారు అంతా. ముందుకు రా తల్లి. ఈమె పని చేసుకుంటూ ఈమెకి 4 లక్షలు 5 లక్షలు డబ్బులు పడింది, అయినా కూడా చేసుకోకపోతే ఎట్లా తల్లి? మనిషి అన్న తర్వాత ఎవరిది చేసుకుంటూ పోతూ ఉండాలి. అదనంగా ప్రభుత్వం సాయం చేస్తూ పోతుంటుంది. రైట్మా, వచ్చిన తల్లి అన్న. మన కష్టం మన పిల్లలకు రాకూడదు, అర్థమైందా? ఒక నిమిషం, మనం పడే కష్టం మన పిల్లలకు రాకూడదు, అర్థమవుతుందా? నేను ఇబ్బందులు పడినాను, నా పిల్లలు అలాగే ఇబ్బంది పడకూడదు అని కోరుకోకూడదు. వాళ్ళు సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే నీకు అంత ఇల్లు ఇచ్చి అంత ఇచ్చినప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోకుండా ఇది చేస్తా అంటే ఏముంది? 5 లక్షలే రాలేదనుకో, అప్పుడు ఏం చేసింది నువ్వు? పిల్లలు కదా ఇంపార్టెంట్ మనకు. మీకు ఆలోచన కూడా లేదు. నా దగ్గరకు వచ్చినా నేను పట్టుకొని వచ్చి తీసుకొచ్చినాను. అర్థమైందా తల్లి? మీరు కూడా చెల్లెళ్ళే అందరూ. కొడుకు కోసం మీ నాయన తాపత్రం పడి ఇంత తీసుకొచ్చినాడు. ఏం పేరు నీ పేరు? చెప్తావా? నాకేం వద్దులే తల్లి, తీసుకుంటాను. ఏం చేసుకోకుండా ఇల్లు కట్టించుకునేటట్లు చూడు. మీకున్నాయి సొంత ఇల్లు, పట్టాలు ఇచ్చినామా? కట్టుకున్నావా? ఇందు కట్టుకోవాలా? మీకు అందరికి వచ్చిన ఇల్లు, సొంత ఇల్లు ఉందా? పిల్లల్ని దృష్టిలో పెట్టుకో. ఏం తల్లి? నాకు వద్దులేమ్మా, థ్యాంక్ యూ అమ్మా. పోయిస్తే బాగా చదువుకున్నాను. ఏమి అయిపోయిందా? అబ్బా మనమా? పెన్షన్ వస్తుందా ఈమెకు? పెట్టలేదా? ఈమె వికలాంగురాలు కదా. అయినా వికలాంగురాలు ఎంతమంది ఉన్నా పెట్టచ్చు పెన్షన్. ఎందుకు? నువ్వు వాలంటీర్ ఉన్నావా? ఎవరైనా కానీ వికలాంగులు ఎంతమంది ఉన్నా, వికలాంగులు ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తాం పెన్షన్. అది చెప్పినాను సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. నేను తిరగలేను అక్క, నేను చేయలేను అంటే అన్న సచివాలయంలో సదరంకి అప్లై చేసి హాస్పిటల్ నువ్వు చేపి దగ్గరుండి చేపియండి. సరేనా? ఉంటానమ్మా. చెప్తాను, ఒక నిమిషం తీసుకో. చెప్తాను. బిల్లు పెట్టుకుంటే పడిందని